షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. వెహికల్ కొన్న షోరూంలోనే శుక్రవారం ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పనితీరును పరిశీలించగా శనివారం నుంచి అన్ని జిల్లాల్లోని షోరూంలలో అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఆర్టీఏలో పౌర సేవలు మరింత పారదర్శకంగా అమలు కానున్నాయి. ఈ విధానంతో ఇక నుంచి రాష్ట్రంలో ఏ మూలన ఉన్న షోరూంలోనే అయిన వెహికల్ను కొన్న అక్కడే రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లపై ఆ వాహన యజమాని సంతకాలు చేస్తే సరిపోతుంది. వాటిని షోరూం యజమాని తమ సమీపంలోని ఆర్టీఏ ఆఫీస్ పంపిస్తారు. అధికారులు వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లో ఉన్న వెహికల్ ఓనర్ ఇంటి అడ్రస్సు స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్డు వెళ్తుంది. షోరూంలో ఉదయం వేళ వెహికల్ను కొనుగోలు చేస్తే సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆర్టీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వెహికల్ను కొంటే మరుసటి రోజు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆన్లైన్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 జిల్లాల ఆర్టీఏ అధికారులకు ఖైరతాబాద్లోని ప్రధాన రవాణా శాఖ కార్యాలయం నుంచి అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడానికి మరో 15 రోజులు పట్టవచ్చని, అప్పటి వరకు ఆఫ్లైన్లోనే సేవలు అందుతాయని ఆర్టీఏ అధికారులుగా చెబుతున్నారు. కొత్త విధానంతో షోరూం యజమానులను కొంత వరకు పని ఒత్తిడి పెరిగినా కొంత వాహనం కొన్న యజమానులకు మాత్రం ఈ విధంగా ఎంతో సౌకర్యం కలగనుంది. ఇక ఇబ్బందులు ఉండవు. ఇక నుంచి కొత్త వెహికల్స్ కొనే వారెవరైనా సబ్ రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లే ఇబ్బంది తప్పనున్నాయి. ఇంతకు ముందు చాలామంది రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించేది. కానీ షోరూంల నుంచే రిజిస్ట్రేషన్ విధానంలో సమయం ఆదా కానుంది. శనివారం నుంచి ఆర్టీఏ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కోసం కొత్త వెహికల్స్ రావడం అనేది కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఈ విధానంతో ప్రైవేట్ 2 వీలర్ కార్లకు మాత్రమే షోరూంలలో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు, గూడ్స్ వాహనాలకు ఈ విధానం వర్తించదు. ఈ వాహన యజమానులకు పాత పద్ధతిలోనే ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. అయితే చాలా రోజులుగా రిజిస్ట్రేషన్ ఒక బండి కొన్న తర్వాత అది రిజిస్ట్రేషన్ కావాలి అంటే రోజుల తరబడి, కొన్ని రోజులైతే నెలల తరబడి కూడా ఆర్టీఏ ఆఫీస్కి, ఖైరతాబాద్లో ఉన్న ఆర్టీఏ ఆఫీస్కి కావచ్చు, అలాగే జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఆఫీసులో కావచ్చు పెద్ద ఎత్తున తిరిగే పరిస్థితి ఉంటుండే. అది కూడా ఒకరోజు బండి కొంటే ఆ బండి యొక్క రిజిస్ట్రేషన్ కావడానికి 2-3 రోజులు ఖచ్చితంగా తమ యొక్క ఎవరైతే కొన్న వ్యక్తి యొక్క పనిని వదులుకొని కూడా ఆ పెద్ద ఎత్తున వాటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. కానీ ఇప్పుడు కొత్త రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం. లేదు, మీరు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ షోరూంలోనైతే మీరు బైక్ కొంటారో, ఏ షోరూంలోనైతే మీరు కారు కొంటారో అదే షోరూంలో ఉదయం మీరు ఆ కొనుగోలు చేసే సాయంత్రం వరకు కూడా మీకు సంబంధించి ఆర్సీని కూడా ఇవ్వబడుతుంది. లేదా మధ్యాహ్నం టైంలో మీరు కారును కానీ బండిని కానీ కొంటే తెల్లవారుజామున రేపు మధ్యాహ్నం వరకు కూడా మీ రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది. ఇది దీనికి సంబంధించి ఆర్టీఏ ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఒకప్పుడు ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ గంటల తరబడి, రోజుల తరబడి కూడా క్యూలు కట్టేవాళ్ళం. మన వెహికల్స్ని క్యూలో పెట్టి కూడా నిలబడి అక్కడ ఉండే పరిస్థితి ఏర్పడుతుండే. కానీ ఇక్కడ ఆర్టీఏ డైరెక్ట్గా కొంచెం పని భారాన్ని ఏదైతే దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ కూడా షోరూంలకు సంబంధించి ఈ షోరూంల వాళ్ళకి ఎక్కువ పని భారాన్ని పెంచింది. కానీ బైక్ కొనుగోలుదారులకు కూడా కొంచెం ఉపశమనాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. నిజంగా అది చాలా మంచి పద్ధతి అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ యొక్క పనిని కావచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగాల్ని కూడా సెలవులు పెట్టుకొని మరి ఆఫీసులో వాళ్ళ యొక్క కంపెనీలో 2-3 రోజులు లీవ్ లేకుండా లొల్లి పెట్టుకునో ఏదో ఒకటి చేసి, లేకపోతే అలా మానేసి ఏదో ఒకటి ఫస్ట్ నా బైక్ రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హైదరాబాద్లో అడుగుతారు. కాబట్టి దానికి ఒక టైం లిమిట్ మాత్రమే ఉంటుంది. లిమిట్ దాటితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం గంటల తరబడి, రోజుల తరబడి నిలబడే అవసరం కూడా లేకుండా చేసినట్టుగా తెలుస్తుంది. ఒక మంచి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకున్నట్టుగా కూడా చాలామంది ఈ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కొనుగోలుదారులు అయితే చెప్తున్న పరిస్థితి.